శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి వాళ్ళ మన వీడియోలో మహాకుంభమేళ సమయంలో వస్తున్న శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ ఒక్క పని చేసి చూడండి, మీకు కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కపోతుంది. ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం. సమస్య లేని వారంటే ఎవరుండరండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఎవరికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఎంతోమంది ఉండి ఉంటారు. అలాంటి వారికి గురుగారు ఒక వరం అనుకోవచ్చు. దుర్గాదేవి ఆశీస్సుతో చక్కటి పరిష్కారం చూపిస్తారు. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మన గురువుగారి పేరు వచ్చి భవానీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9959565815. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడను. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఫిబ్రవరి 26వ తేదీన అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మహాశివరాత్రి రోజు రాబోతుంది. ఎంతో శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి రోజు 140 సంవత్సరాల కుంభమేళ సమయంలో వస్తున్న ఈ మహాశివరాత్రి కోటి జన్మలకు ఒకసారి వచ్చేటువంటి వరం అనుకో చెప్పుకోవచ్చు. మరి శివరాత్రి రోజు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కటి చేసి చూడండి, మీకు కోటి జన్మల పుణ్యఫలం అయితే దక్కబోతుంది. మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను మనం అందరం భక్తి శ్రద్ధలతో చేసుకుంటాం. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచడం అని అర్థం. శివ ధ్యానం చేస్తూ దేవుడికి దగ్గరగా ఉండాలి. అలా చేస్తే ఏం జరుగుతుందంటే శివానందం లభిస్తుంది. మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం. ప్రతి మానవుడు దుఃఖాన్ని కోరుకోడు. ప్రతి ఒక్కరూ ఆనందాన్నే కోరుకుంటూ ఉంటారు. మరి ఆ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు. దానిని పొందాలి అంటే ఏదో ఒక మార్గం ఉండాలి. ఆ ఆనందాన్ని పొందాలంటే మార్గం ఏంటంటే శివనామ స్మరణం. మహాశివుడు ఆనంద స్వరూపుడు. అలాంటి మహాశివుని మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది. ప్రతి శివరాత్రి రోజు మనం శివరాత్రి ఉపవాసం ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. కానీ అలా ఆనందాన్ని పొందాలంటే మనం కడుపు నిండుగా భోజనం చేస్తే అది సాధ్యం పడదు, నిద్ర వస్తుంది. అలానే మన మనసు ఇతర విషయాలపై వెళ్తుంది. కాబట్టి ఆహారం తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు, పసిపిల్లలు, ముసలివాళ్ళు, గర్భిణీ స్త్రీలు వీళ్లకు ఈ నియమాలు వర్తించవు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవారు కూడా అల్పాహారం తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం కూడా తట్టుకోలేదు. కాబట్టి ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి వీళ్ళు ఉపవాసం ఉండకపోయినా మంచిదే. కాబట్టి ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మీ శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇవ్వండి. సంవత్సరం అంతా పనిచేసిన మన శరీరానికి ఒక పూట విశ్రాంతి ఇస్తే ఎంతో సంతోషపడుతుంది. అయితే మేము తినకుండా ఉండలేము అనుకునేవారు కొద్దిగా పలహారం తీసుకోండి. అందరికీ కాకుండా ఉపవాసం చేయలేని వారు మాత్రమే సీజనల్ పండ్లు తినండి. శివరాత్రికి మనకు సపోటా, పుచ్చకాయ, ద్రాక్ష ఇలాంటి పండ్లు దొరుకుతాయి. పరిమితంగా అరటి పండ్లు తినాలి. ఎక్కువగా అరటి పండ్లు తినకూడదు. ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు, పాలు తాగవచ్చును. ఈ విధంగా శివరాత్రి ఉపవాసం ఉండవచ్చు. ఇక మరి ఉండలేని వారు 3 సార్లు నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఇలా తాగటం వల్ల మీకు శక్తి వస్తుంది. ఈ విధంగా శివరాత్రి రోజు శివుడి మీద మనసు లగ్నం చేస్తే శివానందం కలుగుతుంది. ఇక ఉపవాసం ఉన్నవారు పండ్లు, పండ్ల రసాలు తాగవచ్చు. వండిన ఆహార పదార్థాలు తినకూడదు. పొయ్యి మీద ఉడకబెట్టిన వాటి ఇటువంటి ఆహార పదార్థాలు తినకుండా ఉండటం మంచిది. ఇలా ఈరోజు ఉపవాసం ఉండి శివుడికి దగ్గరగా ఉంటే ఎన్నో కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపించుకొని మీ మనసులో ఆ శివస్వరూపాన్ని దర్శించుకోవాలి. ఇలా ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండడం వల్ల ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీ మనసులో జపించుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం అయితే పొందుతారు. అలాగే ముక్తి లభిస్తుంది, శివ సాహిత్యం లభిస్తుంది. ఓం నమః శివాయ అనే మంత్రము ఆ మహాశివుడే మన వాళ్ళకి ఉపదేశించిన మంత్రము. మానవాళికి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పంచాక్షర మంత్రం అని అంటారు. ఈ మంత్రాన్ని ఈ మహాశివరాత్రి రోజు జపించడం వలన ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి. మీకు ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజు ఏం చేస్తే అన్ని దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే పోయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు చెప్పేది అర్థమవుతుంది. మహాశివరాత్రి రోజు 14 లోకాల్లో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయి.
మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో మారేడు మొక్క నాటండి. తద్వారా మీకు అఖండ సంపద కలుగుతుంది. అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసి కోట పక్కన చిన్న కుండి ఏర్పాటు చేసుకొని ఆ కుండిలో మారేడు మొక్క నాటండి. ఆ మారేడు మొక్క దగ్గర శివలింగం ఉంచి అక్కడ జలాభిషేకం చేయండి. నీళ్లతో అభిషేకం చేసుకోండి. ఇలా శివునికి పూజ చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అఖండ ఐశ్వర్యాన్ని ప్రాప్తిస్తుంది. ఒక మారేడు దళాన్ని పరమశివుడికి ఎన్నిసార్లైనా సమర్పించవచ్చు. అలాగే పూజలో కూడా వాడుకోవచ్చును. ఒక మారేడు దళాన్ని ఎన్నిసార్లైనా ఇంట్లో పూజకి వాడుకోవచ్చును. అలాగే క్రింద పడిన మారేడు దళాన్ని కూడా శుభ్రంగా కడిగి శివ పూజకు వినియోగించుకోవచ్చును. ఆచారం అనే గ్రంథంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్యాధిపత్యం రావాలంటే, బ్రహ్మాండమైన పదవులను పొందాలంటే, అత్యంత రాజయోగం అలాగే ప్రమోషన్లు రావాలంటే కొబ్బరి నీళ్ళలో ముంచిన మారేడు దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడు ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుందని రాజపురాణం చెప్తుంది. అధికార పదవులు లభిస్తాయి. శివరాత్రి రోజు ఇలా చేస్తే తిరుగులేని రాజయోగం పడుతుంది. అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర 11 దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మహాశివరాత్రి రోజు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ ఒక్క పని చేసి చూడండి. మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పద్మం ముగ్గు వేసి అందులో 11 మట్టి ప్రమిదలను ఒకదానిలో మరొకటి పెట్టి 3 ఒత్తులు విడివిడిగా వేసి అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఎవరైతే 11 దీపాలు భక్తిపూర్వకంగా వెలిగించి అక్కడే కూర్చొని, అంటే ఆ 11 దీపాల దగ్గరే కూర్చొని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి వారి ఇంట్లో ఉన్న అష్ట కష్టాలు దరిద్రాలు తొలగిపోవాలని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని దండం పెట్టుకొని అలాగే ఆ శివయ్య అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. 11 ప్రమిదల్లో మహాశివరాత్రి రోజు మారేడు వృక్షం కింద దీపాలు వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా చేసి చూడండి. మీకున్న దరిద్రాలు మొత్తం పోయి మీకు జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది. మీరు జీవితంలో భోగభాగ్యాలతో జీవిస్తారు. అలాగే మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర మీరు ఈ 11 దీపాలు వెలిగించిన తర్వాత శివమంత్రాన్ని జపించండి. ఎవరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది. అంతేకాదు శివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా క్షీరాన్నం కానీ నెయ్యి కానీ దానంగా ఇస్తే మీకు 1000 జన్మల పుణ్యఫలం దక్కుతుంది. వారు ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరని ధర్మచందు అనే గ్రంథం వివరిస్తుంది. జీవితంలో ఆర్థిక బాధలు అనేవి రాకుండా ఉండాలంటే, జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలంటే, జీవితంలో డబ్బుకు ఎప్పుడు కూడా లోటు లేకుండా ఉండాలంటే మహాశివరాత్రి రోజు ఈ విధంగా చేసి చూడండి. మీకు అన్ని రకాలుగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఎక్కడైనా మారేడు వృక్షం ఉంటే వృక్షం సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నం లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి. ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో మీ దరిద్రులు అనే మాటే మీ నోట ఇంటి రాదు అని ధర్మచందు అనే గ్రంథంలో చెప్తుంది. ఈ విధంగా మారేడు చెట్టు దగ్గర చేసి చూడండి. అలాగే మహాశివరాత్రి రోజున పరమశివుడికి మారేడు దళాన్ని సమర్పించడము అస్సలు మర్చిపోవద్దు. ముఖ్యంగా మారేడు దళములతో పూజ చేసే సమయంలో కాడ తీయకుండా పూజ చేయాలి. ఆ మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వల్ల 3,000,000 దేవతలు ప్రదక్షిణలు చేసినంత పుణ్యఫలం అయితే దక్కుతుంది. మరి 3,000,000 దేవతలు ఏకకాలంలో 3 ప్రదర్శనలు చేసినంత మహాపుణ్యం లభిస్తుంది. ఏకబిల్వం శివార్పణం అని శివుడికి అర్పిస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి. మీకున్నటువంటి దరిద్రం అంతా తొలగిపోతుంది. 1,000,000 జన్మల పుణ్యఫలం అయితే కలగబోతుంది. శివలింగం ప్రతిష్ఠ చేసిన వారికి పుణ్యఫలం అనేది దక్కుతుంది. అలాగే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం కూడా దక్కబోతుందని చెప్పుకోవచ్చును. మరి ఈ విధంగా చేసినట్లయితే శివరాత్రి రోజు 1,000,000 జన్మల పుణ్యఫలం అయితే మీకు దక్కబోతుంది. త్రిగుణం త్రిగుణాకారం త్రినేంచంత త్రినాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని మారేడు దళాన్ని మన పురాణాలు గొప్పగా చెప్పాయి. ఈ విధంగా మనము శివరాత్రి రోజు ఒక్క మారేడు దళం సమర్పించినా చాలు, శివుని అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. ఓం నమః శివాయ.